స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. స్క్రీన్ షేర్ అవుతుందా? హలో, అవుతుంది. ఓకే. అండ్ గైస్, ఈరోజు చాప్టర్ 4లో టాపిక్ వచ్చేటప్పుడు యూలర్స్ థీరం. అంటే ప్రీవియస్గా పార్షియల్ డిఫరెన్షియేషన్ సంబంధించిన కొన్ని ఫార్ములాస్ చెప్పి ఆ ఫార్ములా బేసిక్ ప్రాబ్లమ్ అనేది ప్రీవియస్గా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది అయిపోయిన తర్వాత హోమోజీనియస్ ఫంక్షన్ అనే టాపిక్ చెప్పాను. ఆ హోమోజీనియస్ ఫంక్షన్ ఆ టాపిక్ ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పే కదా. ఆ హోమోజీనియస్ ఫంక్షన్ అనే టాపిక్ ఇక్కడ ఈ యూలర్స్ థీరం అనే టాపిక్లో యూస్ఫుల్ అవుతుంది. చాప్టర్ 4లో ఇది ఇంపార్టెంట్ టాపిక్. యూలర్స్ థీరం అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. దీని మీద క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు. ఓకే, z is equal to f of x comma y be a homogeneous function of degree n, then x into rho z by rho x plus y into rho z by rho y is equal to nz. ఓకేనా? ఇక్కడ z is equal to f of x comma b y comma f of x comma y be a homogeneous function of degree n. ఎప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ n అంటే ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇస్తారు, ఆ ఈక్వేషన్లో ఎక్స్ బదులు కేఎక్స్, వై బదులు కేవై ఇలా సబ్స్టిట్యూట్ చేస్తారు. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత కేని కామన్ తీస్తారు. న్యూమరేటర్లో డినామినేటర్లో కేని కామన్ తీసిన తర్వాత కే అనేది క్యాన్సిల్ అయిన తర్వాత ఎంతో కొట్ట కే అనేది ఇంకా బ్యాలెన్స్డ్గా ఉండేది మనకి. ఆ కే ఏదైతే ఇంకా ఉండిద్దో క్యాన్సిల్ చేసిన తర్వాత దానికి డిగ్రీ ఎంత ఉందో ఆ డిగ్రీని ఎన్గా కన్సిడర్ చేస్తాము. అంటే ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు అర్థమైంది మీకు. అంటే ఈ యూలర్స్ థీరం టాపిక్లో హోమోజీనియస్ ఫంక్షన్ అనే టాపిక్ ఎట్లా యూస్ఫుల్ అవుతుందని చూద్దాం. ఓకే, ఇక్కడ అంటే ఒక ఈక్వేషన్కి హోమోజీనియస్ ఫంక్షన్ కనుక్కుంటే మనకి డిగ్రీ ఎన్ అనేది వస్తుంది. ఆ వచ్చిన ఎన్ డిగ్రీని దేనికి మల్టిప్లై చేస్తాము? ఇచ్చిన ఈక్వేషన్తో మల్టిప్లై చేస్తాం. ఎక్స్ ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో జెడ్ బై రో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్. అందుకే ఈ టూ కూడా ఫార్ములాసే. ఈ టూ ఫార్ములాస్ కూడా ఇంపార్టెంటే. ఒకసారి చూడండి, ఎక్స్ ఇంటూ రో స్క్వేర్ యూ బై రో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2xy ఇంటూ రో స్క్వేర్ యూ బై రో ఎక్స్ రో వై ప్లస్ వై స్క్వేర్ ఇంటూ రో స్క్వేర్ యూ బై రో వై స్క్వేర్. దీనికి ఏంటి ఫార్ములా? జీ ఆఫ్ యూ జీ డాష్ ఆఫ్ యూ మైనస్ 1 ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ రో వై ప్లస్ వై స్క్వేర్ ఇంటూ రో స్క్వేర్ యూ బై రో వై స్క్వేర్. దీనికి ఏంటి ఫార్ములా? n మైనస్ 1 ఇంటూ రో యూ బై రో వై. అందుకే ఒకటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు అర్థమైంది అసలు ఈ యూలర్స్ థీరంలో ఈ హోమోజీనియస్ ఫంక్షన్ అనే టాపిక్ ఎలా యూస్ఫుల్ అవుతుంది మీకు అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, ఫైండ్ ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. అంటే ఇక్కడ ఏంటిది మనకి? ఇది ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఏ ఫామ్లో ఉంది? ఎక్స్ ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో జెడ్ బై రో వై. దీని యొక్క వాల్యూ ఎంత? ఎన్జెడ్. కాబట్టి ఈ యొక్క ఫార్ములా ప్రకారం ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో ఎక్స్ ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. ఓకే, గివెన్ ఈక్వేషన్ ఏంటిది ఇక్కడ మనకి? యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. ఇచ్చిన ఈక్వేషన్ని ఈక్వేషన్ 1గా ట్రీట్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఈ యూలర్స్ థీరంలో ఇచ్చిన ఈక్వేషన్కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ ది హోమోజీనియస్ ఫంక్షన్. ఓకే, హోమోజీనియస్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి డిగ్రీ అనేది వస్తుంది. హోమోజీనియస్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి డిగ్రీ అనేది వస్తుంది. గివెన్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. హోమోజీనియస్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి? ఎక్స్ బదులు కేఎక్స్ సబ్స్టిట్యూట్ చేయాలి, అలానే వై బదులు కేవై సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ బదులు కేఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది, కేఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే కే క్యూబ్ ఎక్స్ క్యూబ్, అలానే వై క్యూబ్ బదులు కే క్యూబ్ వై క్యూబ్ బై అండ్ డినామినేటర్
డినామినేటర్లో ఏముంది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ అంటే కే క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ కే క్యూబ్ వై క్యూబ్. ఓకే గైస్, ఇక్కడ మీరు న్యూమరేటర్లో చూస్తున్నట్టయితే కే క్యూబ్ ఇంటూ కే క్యూబ్ అంటే ఎంత కే పవర్ 6 ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ బై కే క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ కే క్యూబ్ వై క్యూబ్లో కే క్యూబ్ని కామన్ తీస్తే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న కే పవర్ 6 డినామినేటర్లో ఉన్న కే క్యూబ్ క్యాన్సిల్ అయితే ఎంత ఉంటుంది కే క్యూబ్ ఉంటుంది. కే క్యూబ్ ఇంటూ ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. ఓకే, ఇక్కడ కేకి డిగ్రీ ఎంత 3e అంటే ఇక్కడ మనకి n వాల్యూ, ఓకే ఇక్కడ మనకి డిగ్రీ 3 కాబట్టి n వాల్యూ 3 అవుతుంది. సిన్స్ u ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 3. ఓకేనా, ఇక్కడ k సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత k క్యాన్సిల్ అయిన తర్వాత ఎంతైతే ఉండిద్దో అప్పుడు అది డిగ్రీగా రాస్తాము. అప్పుడు సిన్స్ u ఈజ్ ఏ హోమో ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 3. ఓకే, ఇచ్చిన దానికి హోమోజీనియస్ ఫంక్షన్ అని కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మనల్ని ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై. అంటే ఇక్కడ ఏంటంటే జెడ్ బదులు ఇక్కడ జెడ్ బదులు మనకి యూలో ఇచ్చారు. అలా ఇచ్చినప్పుడు మనకేంటి ఫార్ములా ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్ జెడ్. అంటే ఇక్కడ జెడ్ బదులు యూ, జెడ్ బదులు యూ అనుకుంటే ఇక్కడ మనకి ఎన్ వాల్యూ ఎంత వచ్చింది ఎన్ వాల్యూ అంటే డిగ్రీ వాల్యూ ఎంత వచ్చింది 3 వచ్చింది 3u. దీని ప్రకారం ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ మనకి u వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఈ యొక్క ప్రాబ్లంలో u వాల్యూ ఎంత ఇచ్చాడు ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. ఇది హోమోజీనియస్, ఇది యూలర్స్ థియరం సంబంధించిన ప్రాబ్లం. అంటే యూలర్స్ థియరంలో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ హోమోజీనియస్ ఫంక్షనా కాదని చెక్ చేయాలి. అలా చెక్ చేసిన తర్వాత ఆ హోమోజీనియస్ ఫంక్షన్ ద్వారా డిగ్రీ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. డిగ్రీ ఫైండ్ అవుట్ చేస్తే తర్వాత ఆ వచ్చిన డిగ్రీని యూలర్స్ థియరంలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైంది? ఇది ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైతే ఎగ్జాంపుల్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరికి అర్థమైందా? లాస్ట్ లో చెప్పు. అంటే ఎక్కడ అర్థం కాలేదు? హలో, యు వాల్యూని ఇంటూ చేయడమేనా? తర్వాత ఇంకేం చేయనవసరం లేదా? ఇంకేం అవసరం లేదు. అంటే ఇక్కడ ఏంటి నార్మల్గా మనకి స్టార్టింగ్ మీకు యూలర్స్ థియరం ఫార్ములా ఏం చెప్పాను ఎక్స్ ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో జెడ్ బై రో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్. కాకపోతే ఇక్కడ ఈక్వేషన్ అనేది జెడ్లో ఇచ్చారు. కాకపోతే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 1 ఈక్వేషన్ యూలో ఇచ్చారు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఫార్ములా ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్యు. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత మనకి 3. ఎందుకు డిగ్రీ అనేది 3, కేకి డిగ్రీ అంతా 3 కాబట్టి ఎన్ వాల్యూ 3. ఓకే, ఇక్కడ మనకి యూ వాల్యూ ఎంత ఇచ్చారు ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ బై ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. కాబట్టి యూ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదే రిక్వైర్డ్ యూలర్స్ థియరం యొక్క ఈక్వేషన్. ఓకేనా, ఈ యొక్క యూలర్స్ థియరం ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఇస్తే ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు మనం. ఎందుకంటే డైరెక్ట్గా ఇచ్చిన దానికి హోమోజీనియస్ ఫంక్షన్ కనుక్కుంటాం. హోమోజీనియస్ ఫంక్షన్ కనుక్కున్న తర్వాత డిగ్రీ వచ్చింది కదా, ఆ ఇచ్చిన డిగ్రీని అది అక్కడ ఏదైతే ఫైండ్ అవుట్ చేయమంటారో అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇలా అర్థమైందా? ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్మ్యూట్ చేసి ఎవరొకరు చెప్పండి. అర్థమైంది బ్రో. ఓకే, ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎగ్జాంపుల్ 2 ఏంటిది వెరిఫై యూలర్స్ థియరం. ఓకే, ఎగ్జాంపుల్ 2 చూడండి. వెరిఫై యూలర్స్ థియరం ఫర్ ది ఫంక్షన్ u ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x by y ప్లస్ tan ఇన్వర్స్ y by x.
అంటే ఈ యొక్క ఫంక్షన్ u ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ y బై ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ y బై ఎక్స్ ఈ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు. ఈ యొక్క ఈక్వేషన్లో యూలర్స్ థీరం వెరిఫై చేయమన్నాడు. అంటే యూలర్స్ థీరం వెరిఫై చేయటం అంటే ఏంటి, ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈ యొక్క వాల్యూ 0 అవ్వాలి అయిద్దో లేదో అని వెరిఫై చేయమన్నాడు. ఓకే, అంటే ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు మనకి, u ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై ప్లస్ tan ఇన్వర్స్ y బై ఎక్స్ ఈ యొక్క ఫంక్షన్ ఇచ్చారు. ఈ యొక్క ఫంక్షన్ అనేది యూలర్స్ థీరం సాటిస్ఫై అవుతుందా లేదా అని వెరిఫై చేయమన్నాడు. అంటే ఇచ్చిన ఫంక్షన్ ఎప్పుడు యూలర్స్ థీరం సాటిస్ఫై అవుతుందంటే ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈ యొక్క వాల్యూ 0కి ఈక్వల్ అయితే ఇచ్చిన ఫంక్షన్ అనేది యూలర్స్ థీరం సాటిస్ఫై అయినట్టు. ఓకేనా, ఆన్సర్ చూడండి. గివెన్ u ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై వై ప్లస్ tan ఇన్వర్స్ y బై వై tan ఇన్వర్స్ y బై ఎక్స్ దీనిని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తాం. సిన్స్ u ఈజ్ హోమో ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 0 అంటే ఇక్కడ ఎలా డిగ్రీ 0 వచ్చిందంటే ఇక్కడ x బదులు kx y బదులు ky ఇట్లా y బదులు ky x బదులు kx సబ్స్టిట్యూట్ చేస్తే kk క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఏం ఉండదు. కాబట్టి ఇక్కడ k యొక్క డిగ్రీ ఎంత అవుతుంది, 0 అవుతుంది. కాబట్టి సిన్స్ u ఈజ్ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 0. ఓకే, అప్పుడు అంటే ఇక్కడ మనకి డిగ్రీ 0 అయితే రైట్ హ్యాండ్ సైడ్ n ఇంటూ యూ అంటే ఇక్కడ డిగ్రీ అంటే ఎంత n ఇంటూ యూ ఇక్కడ n వాల్యూ ఎంత 0 అంటే ఇక్కడ n అంటే ఏంటిది డిగ్రీ. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో 3 ఇంటూ యూ 3 అంటే ఏంటిది 3 అనేది n వాల్యూ అంటే డిగ్రీ వాల్యూని 3 n వాల్యూగా అనుకుంటాం. కాబట్టి ఇక్కడ మనకి n వాల్యూ 0 కాబట్టి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ 0 రావాలి. అంటే x ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈ యొక్క వాల్యూ అనేది 0 కనుక వస్తే ఈ యొక్క ఫంక్షన్ అనేది యూలర్స్ థీరం సాటిస్ఫై అయినట్టు. అర్థమైందా, క్వశ్చన్ అర్థమైందా మీకు ఇక్కడ వరకు, ఆర్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేశానా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయ ఒకసారి. ఓకే, అంటే ఇక్కడ ఏంది క్వశ్చన్, వెరిఫై యూలర్స్ థీరం ఫర్ ది ఫంక్షన్. అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చారు, ఈ యొక్క ఫంక్షన్ అనేది యూలర్స్ థీరం సాటిస్ఫై అయ్యిందో లేదో చెక్ చేయమన్నాడు. ఓకే, ఆల్రెడీ మీకు చెప్పే కదా, ఈ యూలర్స్ థీరం ప్రాబ్లమ్స్లో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, హోమోజీనియస్ ఫంక్షన్ అయిద్దో లేదో అని చెక్ చేయాలి. హోమోజీనియస్ ఫంక్షన్ అనేది అసలు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎక్స్ బదులు కేఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం, వై బదులు కేవై సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి కేఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం, అలానే వై ఉంది కాబట్టి కేవై, ఇక్కడ వై ఉంది కాబట్టి కేవై, ఎక్స్ ఉంది కాబట్టి కేఎక్స్. ఇక్కడ కేవై కేఎక్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కేకే క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ కూడా కేకే క్యాన్సిల్ అయినప్పుడు ఇక్కడ కేకి డిగ్రీ అంతా అసలు కేనే క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి కేకి డిగ్రీ ఏం లేదు కాబట్టి 0. అప్పుడు ఏంటి, సిన్స్ యూ ఈజ్ ఏ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 0. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా మీకు యూలర్స్ థీరం ఫార్ములా చెప్పే కదా, ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ యూ. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత 0 ఇంటూ యూ 0, దాని ప్రకారం రైట్ హ్యాండ్ సైడ్ 0 వచ్చింది. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫంక్షన్ అనేది ఈ యొక్క కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయాలి. అంటే ఇప్పుడు ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై దీనిని చేసినప్పుడు ఈ యొక్క వాల్యూ 0 అయితే ఈ యొక్క ఫంక్షన్ అనేది యూలర్స్ థీరంని సాటిస్ఫై అవుతుందని. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఈ యొక్క ఫంక్షన్ని రో యూ బై రో ఎక్స్ రావాలంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేయాలి. ఈ యొక్క ఫంక్షన్ని రో యూ బై రో వై రావాలంటే ఏం చేయాలి, ఈ యొక్క ఫంక్షన్ని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. ఫస్ట్ మనం పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్, ఇక్కడ రో యూ బై రో ఎక్స్ అంటే ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి
u is equal to sin inverse x by y plus tan inverse y by x. అంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం. ఇక్కడ మనకి సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై వైకి ఫార్ములా ఇక్కడ ఎక్స్ బై వైని ఎక్స్గా ట్రీట్ చేయండి. ఎందుకంటే మనకి ఎక్స్ బై వైకి ఫార్ములా లేదు కాబట్టి ఈ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై వైని ఎక్స్గా ట్రీట్ చేస్తే సైన్ ఇన్వర్స్ ఎక్స్కి ఏంటి ఫార్ములా 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. కాకపోతే ఇక్కడ ఎక్స్ బదులు ఎంత ఉంది, ఎక్స్ బై వై ఉంది. దాని ప్రకారం ఏమవుతుంది 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్. అండ్ ఇక్కడ దీనిని ఎక్స్ బై వైని ఎక్స్గా ట్రీట్ చేసాం కాబట్టి మళ్ళీ ఈ ఎక్స్ బై వైకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు 1/y అనేది కాన్స్టెంట్. ఈ ఎక్స్కి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో ఫైండ్ అవుట్ చేస్తే దీని యొక్క వాల్యూ ఎంత 1 ప్లస్ ఇక్కడ ఈ tan ఇన్వర్స్ y బై ఎక్స్కి ఏంటి ఫార్ములా, మళ్ళీ ఇక్కడ ఈ tan ఇన్వర్స్ ఏదైతే y బై ఎక్స్ ఉందో దీని మొత్తాన్ని ఎక్స్గా ట్రీట్ చేస్తుంది. నార్మల్గా మనకి tan ఇన్వర్స్ ఎక్స్కి ఏంటి ఫార్ములా 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. కాకపోతే ఇక్కడ ఎక్స్ బదులు ఎంత ఉంది y బై ఎక్స్ అంటే 1/1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ బదులు ఈ y బై ఎక్స్ని ఎక్స్గా ట్రీట్ చేసాం కాబట్టి ఇక్కడ y అనేది కాన్స్టెంట్. 1/xకి డిఫరెన్షియేట్ చేస్తే -1/x స్క్వేర్. దీని ప్రకారం ఏమవుతుందంటే 1/√y దీనికి ఎల్సిఎం చేస్తే y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఇంటూ 1/y ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ -y/x స్క్వేర్. అండ్ గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ డినామినేటర్ ఉన్న వై స్క్వేర్ ఏదైతే రూట్లో ఉందో ఇది పైన న్యూమరేటర్లోకి వస్తే y అవుతుంది. అప్పుడు y/√y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1/y ప్లస్ ఈ ఎక్స్ స్క్వేర్ పైకి వస్తే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ y/x స్క్వేర్. ఈ న్యూమరేటర్లో ఉన్న y డినామినేటర్లో ఉన్న y క్యాన్సిల్ అవుతుంది. అలానే న్యూమరేటర్లో ఉన్న ఎక్స్ స్క్వేర్ డినామినేటర్లో ఉన్న ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది 1/√y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ y/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, అంటే ఇక్కడ మనకి ρu/ρx యొక్క వాల్యూ ఎంత వచ్చింది 1/√y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ y/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే ఇప్పుడు ρu/ρx అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ρu/ρy వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ρu/ρy అంటే ఈ యొక్క u ఏదైతే ఉందో దీనిని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. ఓకేనా, ఇప్పుడు ఎక్స్తో చేసాము, ఇప్పుడు వైతో చేయాలి. వైతో చేసినప్పుడు సేమ్ అలానే ఇప్పుడు ఇక్కడ ఎక్స్ బై వైని వై అనుకుంటాం. వై అనుకుంటే సైన్ ఇన్వర్స్ వైకి ఏంటి ఫార్ములా 1/√1 మైనస్ వై స్క్వేర్. కాకపోతే ఇక్కడ వై బదులు ఎంత ఉంది ఎక్స్ బై వై ఉంది. దాని ప్రకారం 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్. మళ్ళీ ఇక్కడ ఈ ఎక్స్ బై వైని వై అనుకున్నాం కాబట్టి ఇక్కడ వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంది ఎక్స్ బై వైలో వైతో చేస్తున్నప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్. అప్పుడు ఎంత ఉంది 1/y. ఈ 1/yకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు వైతో ఫైండ్ అవుట్ చేస్తే -1/y స్క్వేర్. అలానే tan ఇన్వర్స్ y/x ఉంది. దీన్ని ఎలా అనుకుంటాము tan ఇన్వర్స్ y అనుకుంటాం. ఈ tan ఇన్వర్స్ yకి ఏంటి ఫార్ములా 1/1 ప్లస్ వై స్క్వేర్. కాకపోతే ఇక్కడ y బదులు ఎంత ఉంది y/x ఉంది కాబట్టి 1/1 ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. మళ్ళీ ఈ y/xకి ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు ఇక్కడ x 1/x అనేది కాన్స్టెంట్. వైకి చేస్తే వాల్యూ ఎంత 1 అవుతుంది. 1/x ఇంటూ 1 అంటే ఎంత 1/x. దీని ప్రకారం ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ దీనికి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ దీనికి డిఫరెన్షియేషన్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే 1/√y స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ ప్లస్ 1 దీన్ని కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 1/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1/x. ఇక్కడ √y స్క్వేర్ అనేది ఉన్న
రూట్ ఆఫ్ వై స్క్వేర్ ఏదైతే డినామినేటర్లో ఉందో అది అవుట్ సైడ్ ఆఫ్ ది డినామినేటర్లో ఉంది, ఇది న్యూమరేటర్లోకి వస్తుంది. న్యూమరేటర్లోకి వచ్చినప్పుడు ఈ వై స్క్వేర్ అనేది ఎందులో ఉంది, రూట్లో ఉంది. అప్పుడు ఎంత అవుతుంది, వై బై రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బై వై స్క్వేర్ ప్లస్ ఈ ఎక్స్ స్క్వేర్ కూడా న్యూమరేటర్లోకి వస్తే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ 1 బై ఎక్స్. ఇక్కడ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది మనకి, అప్పుడు రో యూ బై రో వై యొక్క వాల్యూ ఎంత, మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ వై ఇంటూ రూట్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై వై ఇంటూ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి రో యూ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, రో యూ బై రో వై యొక్క వాల్యూ ఫైండ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వలా కాదని చెక్ చేయాలి. ఈక్వలా కాదో చెక్ చేయాలంటే ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ యొక్క వాల్యూ ఎంత, 1 బై రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ మైనస్ ఎక్స్ బై వై ఇంటూ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ ఎక్స్ని లోపల ఉన్న వాటితో మల్టిప్లై చేస్తాం. అట్ ది సేమ్ టైం వైని లోపల ఉన్న వాటితో మల్టిప్లై చేస్తే ఎక్స్ బై రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ బై వై ఇంటూ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకే, ఇక్కడ ఎక్స్ వై బై వై ఇంటూ రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్లో వై క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత ఉంటుంది, మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఎక్స్ బై రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బై రూట్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే మైనస్ ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, 0. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంటే ఈ యొక్క ఇచ్చిన ఈక్వేషన్ అనేది యూలర్స్ థియరం అనేది సాటిస్ఫై అవుతుంది అనమాట. అర్థమైంది? ఇది ఎగ్జాంపుల్ 2. అన్మ్యూట్ చేసి చెప్పండి అర్థమైందో లేదని. ఎగ్జాంపుల్ 2 అర్థమైతే ఎగ్జాంపుల్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఎక్కడ అర్థం కాలేదు అని చెప్పండి. బ్రో చెప్పండి. అది ఎల్హెచ్ఎస్ ఎలా తీసుకున్నావు అంటే ఇది క్వశ్చన్, ఇక్కడ ఇది ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో, ఇది ఎల్హెచ్ఎస్ ఎలా తీసుకున్నానంటే అసలు మనకి అంటే ఈ యొక్క ఫంక్షన్ యూలర్స్ థియరం సాటిస్ఫై అయిద్దో లేదా చెక్ చేయమని. స్టార్టింగ్ మీకు యూలర్స్ థియరం ఫార్ములా ఏం చెప్పాను, ఎక్స్ ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో జెడ్ బై రో వై. అలానే ఇక్కడ ఏమి ఇచ్చారు, యూ ఇచ్చారు కాబట్టి ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై, ఇది ఎల్హెచ్ఎస్గా కన్సిడర్ చేశారు. బట్ ఆర్హెచ్ఎస్ 0 ఎలా వచ్చిందంటే ఇక్కడ ఈ ఇచ్చిన ఈక్వేషన్లో మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ బదులు కేఎక్స్, వై బదులు కేవై, ఇక్కడ కూడా వై బదులు కేవై, ఎక్స్ బదులు కేఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే కేకే క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, 0 అవుతుంది. డిగ్రీ 0 అవుతుంది. డిగ్రీ 0 అవుతుంది కాబట్టి ఇక్కడ ప్రీవియస్గా చెప్పిన ఎగ్జాంపుల్లో ఏదైతే ఇక్కడ డిగ్రీ వచ్చిందో, డిగ్రీ 3 వచ్చిందో ఆ 3ని ఇక్కడ మల్టిప్లై చేశారు, 3 ఇంటూ యూగా రాసాం. ఇక్కడ ఈ సెకండ్ ఎగ్జాంపుల్ డిగ్రీ 0 వచ్చింది కాబట్టి 0 ఇంటూ యూ అంటే వాల్యూ ఎంత, 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆర్హెచ్ఎస్ 0 తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ యొక్క ఫంక్షన్ అనేది యూలర్స్ థియరంని సాటిస్ఫై అవుతుందో లేదా అని చెక్ చేయాలి. అర్థమైందా? ఓకే బ్రో. ఓకే అందరికీ అర్థమైంది. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఆర్ అదర్వైజ్ థర్డ్ ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకా ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి, అర్థమైందో లేదో తెలియాలి కదా. ఓకే బ్రో థ్యాంక్ యూ. ఎగ్జాంపుల్ 3 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేసే మొత్తం ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్సే. ఇఫ్ యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై, ప్రూవ్ దట్ ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు 1. గివెన్ ఏమి ఇచ్చారు మనకి, యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై అనేది ఇచ్చారు. ఓకేనా, ఏమి ఇచ్చారు మనకి u ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై. ఇచ్చిన ఈక్వేషన్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఓకే, ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క ఫంక్షన్స్ అనేది లాగ్లో ఉన్నప్పుడు ఎక్స్పోనెన్షియల్ అనేది అప్లై చేయాలి. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ అనేది లాగ్లో ఉన్నప్పుడు ఎక్స్పోనెన్షియల్ అనేది అప్లై చేయాలి. ఎక్స్పోనెన్షియల్ ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు ఆ లాగ్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ ఫంక్షన్ ఇచ్చింది ఏంటి, u ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై ముందు లాగ్ అనేది ఉంది. ఆ యొక్క లాగ్ అనేది రిమూవ్ అవ్వాలి. మనకి ఆ యొక్క లాగ్ రిమూవ్ అవ్వాలంటే బోత్ సైడ్స్ ఎక్స్పోనెన్షియల్ అనేది అప్లై చేయాలి. ఎప్పుడైతే బోత్ సైడ్స్ ఎక్స్పోనెన్షియల్ అప్లై చేస్తామో అప్పుడు ఆ యొక్క ఈక్వేషన్ ఎలా వస్తుందంటే మనకి ఈ పవర్ u ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైగా వస్తుంది. ఈ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైగా వస్తుంది. ఇక్కడ ఏదైతే ఈ యొక్క ఈక్వేషన్ వచ్చిందో దీనికి హోమోజీనియస్ ఫంక్షన్ కనుక్కోవాలి. దీని హోమోజీనియస్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎక్స్ బదులు కేఎక్స్, వై బదులు కేవై. దీని ప్రకారం కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వై స్క్వేర్ బై కేఎక్స్ ప్లస్ కేవై. ఇక్కడ న్యూమరేటర్లో కే స్క్వేర్ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, డినామినేటర్లో కేని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ కేని కే స్క్వేర్ క్యాన్సిలేషన్ చేస్తే అప్పుడు ఎంత ఉంది, కే ఉంటుంది. అంటే ఈ కేకి పవర్ ఎంత, 1. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం ఇక్కడ కేకి పవర్ 1 కాబట్టి దీని ప్రకారం ఎలా రాసుకుంటాం మనం, క్లియర్లీ జెడ్ ఈజ్ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 1గా రాసుకుంటాం. ఇక్కడ హోమోజీనియస్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది మనకి, డిగ్రీ వస్తుంది. ఇక్కడ డిగ్రీ అంతా 1. ఓకేనా, అండ్ ఇక్కడ ఈ పవర్ యూని జెడ్గా ఎగ్జ్యూమ్ చేసుకుంటున్నాను నేను. ఓకేనా, ఈ పవర్ యూని జెడ్గా ఎగ్జ్యూమ్ చేసుకుంటాను. ఈ పవర్ యూని జెడ్గా ఎగ్జ్యూమ్ చేసుకుంటే అప్పుడు యూలర్స్ థియరమ్ ఫార్ములా ప్రకారం ఏంటి, ఎక్స్ ఇంటూ, అసలు నార్మల్గా మనకి యూలర్స్ థియరమ్ ఫార్ములా ఏంటి, ఎక్స్ ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో జెడ్ బై రో వై ఇజ్ ఈక్వల్ టు ఎన్ జెడ్. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత, 1 కాబట్టి 1 ఇంటూ జెడ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఏం చేశాను నేను, లెట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ యూ, జెడ్ బదులు ఈ పవర్ యూ అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ యూ. అంటే ఇక్కడ జెడ్ వాల్యూ ఎంత ఎగ్జ్యూమ్ చేసుకుంటున్నాను నేను, ఈ పవర్ యూగా ఎగ్జ్యూమ్ చేసుకుంటున్నాను. దాని ప్రకారం ఎక్స్ ఇంటూ రో బై రో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ యూ ప్లస్ వై ఇంటూ రో బై రో వై ఆఫ్ ఈ పవర్ యూ ఇజ్ ఈక్వల్ టు జెడ్ వాల్యూ ఎంత ఎగ్జ్యూమ్ చేసుకుంటున్నాను, ఈ పవర్ యూగా ఎగ్జ్యూమ్ చేసుకుంటాను. దీని ప్రకారం ఎక్స్ ఇంటూ రో బై రో ఎక్స్ ఆఫ్ ఈ పవర్ యూకి ఏంటి ఫార్ములా, ఈ పవర్ యూ ఇంటూ రో యూ బై రో ఎక్స్. ఎందుకు రో యూ బై రో ఎక్స్ వచ్చిందంటే ఇక్కడ యూని ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి రో యూ బై రో ఎక్స్ అనేది రాస్తాము. ప్లస్ వై ఇంటూ రో బై రో వై ఆఫ్ ఈ పవర్ యూ, దీనికి ఏంటి ఫార్ములా, ఈ పవర్ యూ ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ యూ. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పవర్ యూని కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ యూ. ఇక్కడ బోత్ సైడ్స్ ఈ పవర్ యూ క్యాన్సిల్ అయితే అప్పుడు ఎంత ఉంటుంది మనకి, ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ప్రాబ్లంలో ఏంటి ప్రూవ్ చేయమని చెప్పింది, ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ప్రూవ్ చేయమన్నారు కాబట్టి అది ఫైండ్ అవుట్ చేసాం. అర్థమైందా ఇది, అంటే ఇక్కడ ఏం లేదు ఈ యొక్క ప్రాబ్లంలో. ఎప్పుడైతే ఇచ్చిన ఫంక్షన్లో లాగ్స్ ఉంటాయో ఆ లాగ్స్ని రిమూవ్ చేయాలి. ఆ లాగ్స్ని రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ ఏం చేయాలి, ఎక్స్పోనెన్షియల్ అనేది అప్లై చేయాలి. బోత్ సైడ్స్ ఎక్స్పోనెన్షియల్ అప్లై చేస్తే ఆ లాగ్ అనేది రిమూవ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ యూగా ఎగ్జ్యూమ్ చేసుకుంటాం. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ యూగా ఎగ్జ్యూమ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ హోమోజీనియస్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. హోమోజీనియస్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి డిగ్రీ ఎన్ అనేది వస్తుంది. ఇక్కడ డిగ్రీ అంతా 1 వస్తుంది. యూలర్స్ థియరమ్ ప్రకారం ఫార్మ్ ఏంటి, ఎక్స్ ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్
ప్లస్ వై ఇంటూ రో జెడ్ బై రో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్. ఇక్కడ ఎన్ వాల్యూ అంతా 1 ఇంటూ జెడ్ అవుతుంది. దాని ప్రకారం ఎక్స్ ఇంటూ రో బై రో ఎక్స్, ఇక్కడ జెడ్ ఎంత ఎగ్జామ్ చేసుకున్నాము, ఈ పవర్ యూ ఎగ్జామ్ చేసుకున్నాం, ప్లస్ వై ఇంటూ రో బై రో వై ఆఫ్ ఈ పవర్ యూ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ యూ. అండ్ ఇక్కడ మనకి ఈ పవర్ యూకి ఏం ఫార్ములా, ఈ పవర్ యూ ఇంటూ రో యూ బై రో ఎక్స్, అలానే ఈ పవర్ యూ ఇంటూ రో యూ బై రో వై. దీని ప్రకారం ఈ పవర్ యూని కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో బై రో వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ యూ. బోత్ సైడ్స్ ఈ పవర్ యూని క్యాన్సిల్ చేసేటప్పుడు ఎంత ఉంటుంది మనకి, ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఇలా సాల్వ్ చేయాలి. అర్థమైంది ఇది ఎగ్జాంపుల్ 3. ఆర్ ఇన్ కేసు ఎక్కడైనా అర్థం కాకపోతే అడగండి, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైతే హ్యాండ్ రైజ్ చేయండి. బ్రో లాగులో ఏ క్వశ్చన్ ఇచ్చినా కానీ ఇంతే చేయాలా, ఎక్స్పోనెంటల్ చేసుకొని? అవునవును, లాగ్ సంబంధించిన ఏ క్వశ్చన్ ఇచ్చినా ఇట్లానే ఎక్స్పోనెన్షియల్ చేసుకొని ఎక్స్పోనెన్షియల్ అప్లై చేసి చేయాలి మనం. ఓకే, అర్థమైందిగా? యా బ్రో అర్థమైంది. ఓకే, మీరు ఒకసారి పీడిఎఫ్ చూపించు. అక్కడ కామన్ తీసావు కదా బ్రో, ఆ పైన స్టెప్ లో మళ్ళీ రో యూ బై రో ఎక్స్ రో యూ బై రో వై రాసావు కదా, అక్కడ మళ్ళీ రో యూ ఎందుకు తీసుకున్నా, అంటే ఫార్ములా కోసం తీసుకున్నావు లేకపోతే ఎందుకు తీసుకున్నావు? ఎక్కడ బ్రో? లాస్ట్ నుంచి థర్డ్ది. ఓకే, పైది ఇదా? అంటే ఇక్కడ ఈ పవర్ యూ, ఈ పవర్ యూకి ఎక్స్తో ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి నార్మల్గా మనకి ఈ డిఫరెన్షియేషన్లో ఈ పవర్ ఎక్స్కి ఏంటి ఫార్ములా, ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే, కాకపోతే ఇక్కడ యూ ఉంది. ఈ పవర్ యూకి ఏంటి ఫార్ములా, ఈ పవర్ యూ, కాకపోతే ఈ యూ ఉంది కాబట్టి మళ్ళీ ఈ యూకి ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి రో యూ బై రో ఎక్స్ అనేది రాస్తాం. అలానే ఈ యూకి వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ రో యూ బై రో వై అనేది రాశాను. ఇది ఎందుకు రాశాను, మనకి ఫార్ములా ప్రకారం యూలర్స్ థీరం ఫార్ములా ఏంది, ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై. ఇలా ఫార్ములా ప్రకారం ఇలా రాశాను నేను. అండ్ ఇందులో ఇలా ఫార్ములా ప్రకారం ఇలా రాసుకున్న తర్వాత ఈ రెండిట్లో ఈ పవర్ యూ కామన్ ఉంది కాబట్టి ఈ పవర్ యూని కామన్ తీసాను. ఈ పవర్ యూని కామన్ తీసిన తర్వాత బోత్ సైడ్స్ ఈ పవర్ యూ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఇస్ ఈక్వల్ టు 1 అనేది వచ్చింది. అర్థమైందా? ఓకే, అర్థమైంది. అర్థమైతే చివరి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకెంతటితో క్లోజ్ చేసేస్తాను. ఓకే, if u is equal to sin inverse of x square plus y square by x plus y, find x into rho u by rho x plus y into rho u by rho y. అంటే ఇక్కడ u ఎంత ఇచ్చాడు, sin inverse of x square plus y square by x plus y. ఇక్కడ x square plus y square by x plus y ముందు ఎంత ఉంది, sin inverse. ఈ sin inverse ని రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ సైన్ని మల్టిప్లై చేయాలి. సైన్ని మల్టిప్లై చేస్తే సైన్ ఇన్వర్స్ అనేది రిమూవ్ అవుతుంది. అలానే ఇక్కడ మళ్ళీ మీరు చూసినట్టయితే ఎగ్జామ్లో ఇప్పుడు సైన్ ఇన్వర్స్ కాకుండా కాస్ ఇన్వర్స్ వచ్చారనుకోండి, కాస్ ఇన్వర్స్ రిమూవ్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, మీరు బోత్ సైడ్స్ కాస్ని మల్టిప్లై చేయాలి. అలానే ఏది ఇస్తే tan ఇన్వర్స్ ఇస్తే బోత్ సైడ్స్ టాన్ని మల్టిప్లై చేయాలి. కొసిక్ ఇన్వర్స్ ఇస్తే బోత్ సైడ్స్ కొసిక్ని మల్టిప్లై చేయాలి. అంటే ఏది ఇన్వర్స్ ఇస్తే దానికి సంబంధించింది మల్టిప్లై చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సైన్ ఇన్వర్స్ ఇచ్చారు కాబట్టి సైన్ని అప్లై చేస్తాం, కాస్ ఇస్తే కాస్ని, సీక్ ఇస్తే సీక్ని, కొసిక్ ఇస్తే కొసిక్, టాన్ ఇస్తే టాన్, కాట్ ఇస్తే కాట్ని, ఇలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బోత్ సైడ్స్ అసలు ఏదైతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై ముందున్నో దాన్ని రిమూవ్ చేయాలంటే ఏదైతే ఇచ్చారో దాన్ని అప్లై చేయాలి. ఓకేనా? ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఇచ్చారు కాబట్టి సైన్ని అప్లై చేస్తాం. సైన్ అప్లై చేస్తే అప్లై సైన్ ఆన్ బోత్ సైడ్స్. సైన్ని బోత్ సైడ్స్ అప్లై చేస్తే సైన్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అప్పుడు
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై ముందున్న సైన్ ఇన్వర్స్ అనేది రిమూవ్ అయిపోతుంది. అప్పుడు ఎంత ఉంటుంది మనకి? సైన్ యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వై ఉన్నాం. ఇక్కడ ప్రీవియస్గా ఎలా అయితే జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ యూ అని ఎలా అయితే ఎస్యూమ్ చేసుకున్నామో ఇక్కడ కూడా జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ యూగా ఎస్యూమ్ చేసుకుంటున్నాము. జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ యూగా ఎస్యూమ్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఏం చేస్తున్నాము? హోమోజీనియస్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దేనికి? ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైకి హోమోజీనియస్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. హోమోజీనియస్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి? ఎక్స్ బదులు కేఎక్స్, వై బదులు కేవై. దాని ప్రకారం కే స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ వై స్క్వేర్ బై కేఎక్స్ ప్లస్ కేవై. న్యూమరేటర్లో కే స్క్వేర్ని కామన్ తీస్తాం, డినామినేటర్లో కేని కామన్ తీస్తే కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై కే ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఓకే, అప్పుడు డిగ్రీ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. క్లియర్లీ ఇట్ ఈస్ హోమోజీనియస్ ఫంక్షన్ ఆఫ్ డిగ్రీ 1. అంటే ఇక్కడ మనకి n వాల్యూ ఎంత? 1. దీని ప్రకారం ఎక్స్ ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్, అంటే ఇక్కడ జెడ్ బదులు ఎంత అనుకుంటున్నాను నేను? సైన్ యూగా అనుకుంటున్నా. అంటే ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుందో దీన్ని జెడ్ వాల్యూగా అనుకుంటాము. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మీరు చూసినట్టయితే ఇది ఎక్స్పోనెన్షియల్ అప్లై చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ పవర్ యూ ఉంది కాబట్టి జెడ్ వాల్యూ ఈ పవర్ యూ అనుకుంటాం. అలానే ఈ యొక్క ఎగ్జాంపుల్లో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సైన్ యూ ఉంది కాబట్టి సైన్ యూ జెడ్ ఈజ్ ఈక్వల్ టు సైన్ యూగా ఎగ్జూమ్ చేసుకుంటాము. ఓకేనా? ఇప్పుడు యూలర్ థీరం ఫార్ములా ఏంటి? ఎక్స్ ఇంటూ రో జెడ్ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో జెడ్ బై రో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్జెడ్. ఇక్కడ మనకి ఎన్ వాల్యూ ఎంత? 1. ఎందుకంటే ఈ హోమోజీనియస్ ఫంక్షన్ ఒక డిగ్రీ ఎంత? 1. దాని ప్రకారం ఎక్స్ ఇంటూ రో బై రో ఎక్స్ ఆఫ్ ఇక్కడ మనకి జెడ్ బదులు ఎంత అనుకున్నాను? సైన్ యూ అనుకుంటున్నాను. ప్లస్ అలానే వై ఇంటూ రో బై రో వై ఆఫ్ జెడ్ బదులు ఎంత? సైన్ యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ సైన్ యూ. ఇక్కడ 1 ఇంటూ సైన్ యూ అంటే సైన్ యూ. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ ఇంటూ సైన్ యూకి ఏంటి ఫార్ములా? కాస్ యూ. మళ్ళీ ఇక్కడ సైన్ యూ కాస్ యూ, మళ్ళీ ఈ యూకి ఫైండ్ అవుట్ చేస్తే రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ సైన్ యూకి ఏంటిది? కాస్ యూ ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు సైన్ యూ. ఇక్కడ మళ్ళీ ఏం చేస్తానంటే ఈ రెండిట్లో కాస్ యూ కామన్ ఉంది కాబట్టి కాస్ యూని కామన్ ఇస్తే ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై ఈజ్ ఈక్వల్ టు సైన్ యూ. ఈ కాస్ యూని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే డినామినేటర్లో వస్తుంది. అప్పుడు ఎలా వస్తుంది? సైన్ యూ బై కాస్ యూగా వస్తుంది. ఇక్కడ మనకి ఇది ఏ ఫామ్లో ఉంది? సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్. కాబట్టి ఇక్కడ యూ ఉంది కాబట్టి సైన్ యూ బై కాస్ యూ అంటే ఎంత? టాన్ యూ. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో ఈ యొక్క వాల్యూ ఎంత? టాన్ యూ. అర్థమైంది ఇది? అంటే ఇక్కడ ఏదైతే అంటే ఇక్కడ స్టార్టింగ్ మనకి సైన్ ఇన్వర్స్ అంటే అప్లై సైన్ ఆన్ బోత్ సైడ్స్. ఏదైతే కాస్ ఇన్వర్స్ అయితే అప్లై కాస్ ఆన్ బోత్ సైడ్స్, టాన్ ఇన్వర్స్ అయితే టాన్, ఇట్లా అప్లై చేయాలి. అర్థమైందా ఈ యొక్క ఎగ్జాంపుల్? బ్రో డిఫరెన్షియేషన్ చెప్పు ఒకసారి దీంట్లో. ఎక్కడ డిఫరెన్షియేషన్ అదే చేసావు కదా dy dx దీని కింద పేజీలో. ఇక్కడ సైన్ యూకి డిఫరెన్షియేట్ చేస్తే ఎంత అవుతుంది? కాస్ యూ. సైన్ యూకి డిఫరెన్షియేట్ చేస్తే కాస్ యూ. కాకపోతే ఇక్కడ యూతో చేస్తున్నాం కాబట్టి ఈ యూలర్ థీరం ఫార్ములా ప్రకారం రో యూ బై రో ఎక్స్ అనేది రాస్తున్నాము. ఇక్కడ కూడా యూతో చేస్తే రో యూ బై రో ఎక్స్ రాసుకోవాలి ఎప్పుడు చేసిన క్వశ్చన్. అది కూడా ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్ లోనే. ఓకేనా? చాప్టర్ 2 చాప్టర్ 3లో కాదు, ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్ లోనే. ఎందుకు? ఇది ఫార్ములా ప్రకారం రావాలి కాబట్టి. ఎందుకంటే ఇక్కడ ఏం అడిగారు మనల్ని ఈ యొక్క క్వశ్చన్లో? ఎక్స్ ఇంటూ రో యూ బై రో ఎక్స్ ప్లస్ వై ఇంటూ రో యూ బై రో వై దీని యొక్క వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాబట్టి ఎప్పుడైతే పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే యూకి ఎప్పుడైతే యూని పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినప్పుడు రో యూ బై అంటే ఇక్కడ సైన్ యూ అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు? యూ ఉంది. ఈ యూని పార్షియల్ డిఫరెన్షియేషన్ దేంతో చేస్తున్నాము? ఎక్స్తో చేస్తున్నాము. ఎక్స్తో చేసినప్పుడు ఎంత అవుతుంది? రో యూ బై రో ఎక్స్ అవుతుంది. అలానే ఈ పార్షియల్ డిఫరెన్షియేషన్ వైతో చేసినప్పుడు రో యూ బై రో వై అవుతుంది. అలాగే ఇట్లా నార్మల్గా ఇప్పుడు అలాంటి చాప్టర్ 2 చాప్టర్ 3లో ఇలా ఉన్నాయి అనుకో,
అప్పుడు ఇది కాన్స్టెంట్ అవుతుంది, దీని వాల్యూ 0 అయిపోతుంది. ఓకేనా, సైన్ యూ వాల్యూ 0 అయిపోతుంది. సైన్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు 0 అయిపోతుంది, విత్ రెస్పెక్ట్ టు వైతో చేసినప్పుడు 0 అయిపోతుంది. ఇక్కడ యూలర్ థీరం ఫార్ములా ప్రకారం రాయాలి కాబట్టి అలా రాశాను. అర్థమైందా? అర్థమైంది బ్రో. ఓకే ఓకే గైస్, ఇది యూలర్స్ థీరం సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ చెప్పారు. అంటే ఇట్లా యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఇట్లాంటి మోడల్, ఆర్ కాస్ ఇన్వర్స్ ఇట్లాంటి మోడల్ ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి, అండ్ యూ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా ఫంక్షన్ ముందు లాగ్ ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి, అండ్ ఇంకోటి ఏమిటంటే ఇట్లా అంటే ఒక ఫంక్షన్ ఇచ్చి ప్రూవ్ చేయమంటాడు, అది యూలర్ థీరం కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదా అని చెక్ చేయమన్నాడు, అది అట్లా చేయాలి. అండ్ ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఈ యొక్క యూలర్ థీరం చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఈజీగా ఉంటుంది మనకి. అర్థమైందా ఈ యొక్క టాపిక్? అర్థమైతే ఇంకెంతటితో క్లోజ్ చేస్తాను. ఇక తర్వాత క్లాస్లో ఒక కొత్త టాపిక్ అని స్టార్ట్ చేద్దాం మనం. అర్థమైందా? అర్థమైతే హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. ఓకే బ్రో, ఓకే ఇంకా స్టాప్ చేసేస్తున్నాను.